జనరల్గా ఏంటంటే మనకు పిల్లలకు వచ్చరికి ఏంటంటే మన భారతదేశంలో చైల్డ్ కస్టడీకి సంబంధించి మనకు సరైన రూల్స్ లేవు ఖచ్చితంగా చెప్పాలంటే. భారతదేశం అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ మన జనరేషన్ తగ్గట్టు లేవు. సో చైల్డ్ కస్టడీ కేసులలో ఏంటంటే మారాల్సిన అవసరం ఉంది, చట్టాలు కొద్దిగా మారాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు భారతదేశంలో ఎట్లుంటుంది అంటే ఏంటంటే పిల్లలు ఎక్కడుంటే వాళ్ళ కస్టడీ కింద ఉన్నట్టు. ఇప్పుడు జనరల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు పిల్ల గొడవ అవుతుంది, తల్లి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. సో కస్టడీ ఎక్కడుంది? తల్లి దగ్గర ఉన్నట్టు. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది తల్లి. అప్పుడు కస్టడీ ఎవరి దగ్గర ఉంటుంది? భర్త దగ్గర ఉన్నట్టు. అది కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు మధ్యలో ఏ రకమైన సమస్య వచ్చినా దాంట్లో ఎవరో ఒకరు దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ కలిసిపోవాలనుకున్నప్పుడు చట్టపరంగా మనం జ్యుడిషియల్ సపరేషన్ అనేది వేసుకొని దాని ద్వారా నీ లైఫ్ని ఆర్గనైజ్ చేసుకుంటూ రీకన్సిలేషన్ ద్వారా కావచ్చు, లేకపోతే మీడియేషన్ ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల ద్వారా నువ్వు ఆ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నమే జ్యుడిషియల్ సపరేషన్ అని చెప్తాను.